ప్రతి మూవీకి రిలీజ్ అయ్యాక డబ్బు టికెట్స్ అమ్మడం వల్లనే రాదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి మూవీ రైట్స్ అమ్ముకోవడం వల్ల, శాటిలైట్ రైట్స్ అంటే టీవీ ఛానల్స్ కి అమ్ముకోవడం ద్వారా, మ్యూజిక్ కంపెనీలకి సాంగ్స్ అమ్ముకోవడం ద్వారా, ఇతర ప్రమోషన్లు యూట్యూబ్ ద్వారా వస్తుంది. వచ్చేది లాభమైన నష్టమైన అంతా ప్రొడ్యూసర్స్ దే అనుకుంటాం. కానీ ఇందులో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఉంటారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లాభమైన నష్టమైన వీరి మధ్య ఉండే ఒప్పందం బట్టి ఉంటుంది. ఇందులో మూవీని ప్రొడ్యూసర్ పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేస్తాడు. లాభమైన నష్టమైన ఆ రిస్క్ డిస్ట్రిబ్యూటర్ దే. ఇందులో నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్ తో పాటు ప్రొడ్యూసర్ కూడా భరించాలి. ఇది పార్ట్నర్షిప్ లాంటిది. లాభమైన నష్టమైన ఇరువురికి షేర్ ఉంటుంది. ఇప్పుడున్న పెద్ద బడ్జెట్ మూవీలన్నీ ఇదే ఫాలో అవుతాయి. ఇక డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్ ఒప్పందానికి వస్తే మల్టీప్లెక్స్, ఐనాక్స్ లాంటి వాటిలో వచ్చే కలెక్షన్స్ తో వారాలు పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్ షేర్ తగ్గి థియేటర్ వాడి షేర్ పెరుగుతుంది. నార్మల్ థియేటర్స్ కి ఫస్ట్ నుండి 70% షేర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్స్ కి 30% షేర్ ఉంటుంది. ఈ మోడల్ లో డిస్ట్రిబ్యూటర్ కి థియేటర్స్ లీజ్ కి ఇచ్చేస్తాయి. వాడు ఏ మూవీ చెప్తే అది, ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వేయాల్సిందే. దీనికి థియేటర్ వాడికి ఫిక్స్డ్ పే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.